కర్ణాటకలోని బళ్ళారిలో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. బళ్ళారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న గాలి నివాసానికి నిప్పు పెట్టారు దుండగులు. ఈ ఘటన జరిగిన సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో లేరు. అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆయన బెంగళూరులో ఉన్నారు. ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి హస్తం ఉందని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలోని బళ్ళారిలో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. బళ్ళారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న గాలి నివాసానికి నిప్పు పెట్టారు దుండగులు. ఈ ఘటన జరిగిన సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో లేరు. అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆయన బెంగళూరులో ఉన్నారు. ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి హస్తం ఉందని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలోని బళ్ళారిలో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. బళ్ళారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న గాలి నివాసానికి నిప్పు పెట్టారు దుండగులు. ఈ ఘటన జరిగిన సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో లేరు. అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆయన బెంగళూరులో ఉన్నారు. ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి హస్తం ఉందని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు.